ఒకవైపు కష్టపడి జాబ్స్ కొట్టిన టీచర్లు, మరోవైపు రోడ్డెక్కిన రాజకీయ నాయకులు. ఒకే అంశం పైన రెండు రకాలుగా నిరసనలు. ఈ నిరసనలను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఒక్క మ్యాటర్ క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవైపు కనిపించేది నిజంగా చదువుకున్న అభ్యర్థుల ఆవేదన, ఇంకోవైపు కనిపిస్తుంది మాత్రం డిఎస్సి అభ్యర్థుల్లా కాకుండా పెయిడ్ ఆర్టిస్టుల్లో ఉన్న జనం అంటున్నారు కొందరు. అసలు ఈ డిఎస్సి డ్రామా వెనుక ఉన్న నిజమేంటి? పాలిటిక్స్ పక్కన పెట్టి లాజిక్ గా ఆలోచిస్తే నిజంగా ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగినట్లయితే ముందుగా రోడ్డుపైకి వచ్చి పోరాడేది ఆ పరీక్ష రాసిన నిరుద్యోగ యువత కదా. కానీ వైసీపీ చేసిన ఆందోళనలను ఒకసారి గమనించండి. అక్కడ డిఎస్సి రాసే వయసు ఉన్న యువత ఎవరు కనిపించలేదు. కార్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అసలు కంప్లైంట్ చేసే అభ్యర్థులే లేకుండా వైసీపీ చేసిన ఆందోళనలు కూడా అలాగే జరిగాయి. మరోవైపు తమ ప్రతిభను కష్టాన్ని అవమానిస్తున్నారంటూ కొండారెడ్డి బురుజు వద్ద కొత్తగా టీచర్లుగా ఎంపికైన వాళ్ళు కదం దొక్కారు. ఆ ఆందోళన చూస్తే పాల్గొన్న ప్రతి ఒక్కరిలో ఒక క్రమశిక్షణ, నిజాయితీ, అర్హత స్పష్టంగా కనిపించాయి. మా కష్టాన్ని రాజకీయం చేయకండి, తప్పుడు ఆరోపణలు ఆపకపోతే తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడిస్తాం అని వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో పబ్లిక్ నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిజిటల్ మోడ్ లో జరిగిన డిఎస్సి ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ లేదు. పోనీ అక్రమాలు జరిగాయంటూ సిబిఐ విచారణ కోసం కోర్టుకెళ్తే అక్కడ ప్రూఫ్స్ చూపించలేకపోయారు. దీంతో ఆ కేసును అక్కడే డిస్మిస్ చేసింది కోర్టు. ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేసినా స్పందన లేదు. ఏది పడితే అది ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది పాతకాలం కాదు కదా. డిజిటల్ జనరేషన్. సొంత కష్టంతో జాబ్స్ కొట్టిన అభ్యర్థులు చేసిన ఆందోళన సూపర్ హిట్ అయ్యింది. అసలు అభ్యర్థులే లేకుండా వైసీపీ చేసినటువంటి డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని కొందరు అంటున్నారు. మరి ఈ ఆందోళన పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.